మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపేట శివార్లో జరిగిన కన్నం సతీష్ హత్య తీవ్ర కలకలం రేపింది. టీపీసీసీ ఆఫీసులో దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయడానికి హైదరాబాద్ వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కొమిరెడ్డి జ్యోతక్క కన్నం సతీష్ హత్య విషయం తెలియగానే హుటాహుటిన మెట్పల్లి చేరుకుని శాంతి భద్రతల నిర్వహణ తీరుపై పోలీస్ శాఖపై తీవ్రంగా ధ్వజమెత్తారు. దర్జాగా తిరుగుతున్న రజాక్ హంతకులను చూసి చూడనట్లు పోలీసులు వదిలేయటంతోటే ఈ రోజు కన్నం సతీష్ హత్య జరిగిందని మండిపడ్డారు. ఎండీ రజాక్, కన్నం సతీష్లను హత్య చేసిన హంతకులు బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ హత్యలకు పాల్పడే అవకాశం ఉందని, వారిపై తక్షణమే పీడీ యాక్ట్ ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కన్నం సతీష్ హత్య నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు కరువై ప్రజలు ఆందోళన చెందుతుంటే మరోపక్క స్థానిక ఎమ్మెల్యే, ఆయన తనయుడు టికెట్ల వేడుకలతో పటాకులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వరుస హత్యలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు భరోసానివ్వాల్సిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జరిగిన సంఘటనలపై సమాధానం ఇవ్వకుండా మౌనం వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆ సమీక్ష సమావేశంలో, ఆ రివ్యూ మీటింగ్ లో మీ యాక్షన్స్ ఏంటి అంటే మీరు ఏ చర్యలు తీసుకోవాలనుకున్నారో అది పబ్లిక్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మీరు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏంటి, ఒక సమీక్ష సమావేశం జరిగినట్లయితే ఆ సమీక్ష సమావేశంలో మీరు ఏం చర్యలు తీసుకుంటారు అనుకున్నారు, ఏ చర్యలు తీసుకుంటారని చెప్పేసి మీరు పబ్లిక్ దృష్టికి తీసుకురావాలి. అంతేకాకుండా అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ముఖ్యంగా రజాక్ ఏదైతే హత్య జరిగిందో రజాక్ బంధువులు ఇక్కడ ఉన్నారు. అందులో రజాక్ని చాలా దారుణంగా కొందరు దుండగులు ఏదైతుందో ఆగస్టు 16 నాడు ఆయన పైన దాడి చేసింది. ఆగస్టు 16 నాడు ఆయన పైన దాడి చేస్తే ఆయన దురదృష్టశాత్తు ఆగస్టు 19 నాడు ఆయన చనిపోయినాడు. ఆగస్టు 19 నాడు చనిపోతే మేమందరం ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేసినాం. నిరసన కార్యక్రమం చేసి పోలీస్ వాళ్ళకి ఏమని డిమాండ్ చేసినామంటే దయచేసి మీరు ఇక్కడ ఏదైతుందో లా అండ్ ఆర్డర్ని మళ్ళా రిస్టోర్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చేతులు జోడించి వాళ్ళకి విన్నపం చేసినాం. అయినప్పటికీ కూడా ఒకటే రోజు వ్యవధిలో, ఈయన ఆగస్టు 20 కదా, ఒకటే రోజు వ్యవధిలో మళ్ళా కన్నం సతీష్ చనిపోయింది. కన్నం సతీష్ ఎక్కడ చచ్చిపోయిండు? ఇక్కడ బార్ షాప్, వైన్ షాప్ దగ్గర చచ్చిపోయింది. మేము ఏమంటున్నామంటే మీరు ఏదైతుందో పెట్రోలింగ్ వ్యవస్థను ఇంకా పెంచాలి. ఏదైతే పెట్రోలింగ్ మీరు చేస్తున్నారో ఆ పెట్రోలింగ్ సరిపోతలేదు. మీరు మళ్ళా పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం పడితే మీరు ఒక రిక్విజిషన్ పెట్టుంది. రిక్విజిషన్ పెట్టిన తర్వాత ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా డిటోరియేట్ అయింది కాబట్టి మీకు అడిషనల్ వెహికల్స్ ఇవ్వాలి పెట్రోలింగ్ అని చెప్పి మీరు రిక్విజిషన్ పెట్టుంది. రిక్విజిషన్ పెట్టిన తర్వాత మీరు పెట్రోలింగ్ ఏదైతుందో దాన్ని రెట్టింపు చేయండి. అంతేకాకుండా ఇక్కడ మా సీనియర్ కౌన్సిలర్ ఉన్నారు, యామరాజయ్య గారు ఉన్నారు, మళ్ళీ అంతేకాకుండా మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. వీళ్ళందరూ ఏదైతుందో మన డిఎస్పీ గారు ఎప్పుడైతే మున్సిపాలిటీకి వచ్చిందో, మున్సిపల్ మీటింగ్లు వచ్చినప్పుడు వాళ్ళు ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు. దరఖాస్తు ఏమని ఇచ్చిందంటే ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఎస్పెషల్